శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శంకరాభరణ రాగంలోని ఆదితాళ వర్ణాన్ని సాధన చేసుకుంటున్నాం. వర్ణాల్లో మోహన వర్ణం పూర్తి చేసుకున్నాం. తాన వర్ణాలు, అందులో ఆదితాన వర్ణాలు పాడుకుంటున్నాం. మోహన వర్ణం పూర్తి చేసుకున్నాం. శంకరాభరణ రాగంలోని ఆదితాళ వర్ణంలో పల్లవి, అనుపల్లవి, ముక్తాయి కూడా స్వరం సాధన చేసుకున్నాం. ఈరోజు పల్లవి సాహిత్యాన్ని కూడా సాధన చేసుకుందాం. శంకరాభరణ రాగం 29వ మేళకర్త రాగం. ధీర శంకరాభరణం అంటారు దీన్ని. చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం అనేవి స్వరాలు, స్వరస్థానాలు. ఒకసారి పల్లవి స్వరం పాడుకొని తర్వాత సాహిత్యం మళ్ళీ పాడుకుందాం. సా పా సా పా సా సా రే గ మా ప ద ని సా సా ని ద ప మా గ రే సా. సా ని స ద ని ప మా ప గ మా ప ద ని ప ద ని స రి సా ని ద ప ద ని సా ని స ద ని ప మా ప గ మా ప ద ని ప ద ని స రి సా ని ద ప ద ని సా స ద ప మ ప ప మ గ రి స రి గ సా ని ప ద ని సా ప మ గ రి గ మ ప ద ని సా స ద ప మ ప ప మ గ రి స రి గ సా ని ప ద ని సా ప మ గ రి గ మ ప ద ని. అది స్వరము. ఇప్పుడు సాహిత్యం పాడుకుందాం. సామి నిన్నే కోరి చాలా మరులు కొన్నదిరా, అది సాహిత్యం. పల్లవి మొత్తానికి సాహిత్యం అది. మనకి వర్ణాల్లో ఎక్కువ అకారికారాలు ఉండి సాహిత్యం పదాలు అక్షరాలు అక్కడక్కడ వస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఎక్కువ అకారాలతో పాడుకోవడం అవుతుంటుంది. సా ని స ద ని ప సా ఆ మి ఆ మి ని స ద ని ప ఆ ని మా ప గ మా ప ఈ ని నే. ఇక్కడ సాహిత్యం ఒక్కొక్కరికి ఒక్కోలా కొంచెం అక్షరాలు అటు ఇటు ఉంటుంటాయి. నీ నే అని కూడా అంటుంటారు. నీ నే మా ప గ మా ప నీ నే ద ని ప ఏ ద ని స రి
కో సాని దప దని ఓ రి దని సరి సాని దప దని కో రి. అది ఒక ఆవృతం. సా సా ని సదని ప మ ప గ మ ప దని ప దని సరి సాని ద ప దని సా ని ని నే కో రి. అది సాహిత్యం ఒక ఆవృతానికి. సా సద పమ ప ప మ గ రి సా ల మ రు సా సద పమ సా ల ప ప మ గ రి మ రు సరి గ సా ని ప ద ని సా లు కో లు సరి గ లు సా ని ప ద ని సా కో ప మ గ రి గ మ ప ద ని నా నా ది ర ఆ లు కో నా ది ర ప మ గ రి నా గ మ ప ద ని ది ర సా సద ప మ ప ప మ గ రి సరి గ సా ని ప ద ని సా ప మ గ రి గ మ ప ద ని సా ల మ రు లు కో నా ది ర ఆ. అది సాహిత్యం. మొత్తం సాహిత్యం ఒకసారి పాడుతున్నాను. సా మి ని నే కో రి సా ల మ రు లు కో నా ది ర ఆ. అది పల్లవి సాహిత్యం. అనుపల్లవి సాహిత్యం తర్వాత ఇంకో సెక్షన్లో పాడుకుందాం. శ్రీ గురుభ్యో నమః.